హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ అండ్ జేఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. తెలంగాణ టెట్ అందులో మ్యాథ్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్. రాజు తన వేతనం నుండి 30% పన్ను మినహాయింపు తర్వాత నికర వేతనంగా 94,500 అందుకుంటాడు. అతని స్థూల వేతనం ఎంత? క్వశ్చన్ ఏంటంటే 30% ఇన్కమ్ ట్యాక్స్ కడతాడంట. ఆ తర్వాత కట్టిన తర్వాత 94,500 శాలరీ వచ్చిందంట. అంటే కట్టక ముందు అతని యొక్క శాలరీ ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్స్ 45,000, 1,40,000, 1,30,000, 1,35,000. ఆన్సర్ 1,35,000. ఎట్లా అంటే ఇక్కడ 94,500 ఉంది. ఇక్కడ మనం వీటన్నిటిని యాడ్ చేసుకుంటే 94,500. వీటిని ఈ నెంబర్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 9 + 4 + 9 అంటే 18. ఇది 9 టేబుల్లో పోతుంది. సో ఇక్కడ ఆప్షన్స్లో చూస్తే 45,000, 1,40,000, 1,30,000, 1,35,000. ఇది ఒకటే 9 టేబుల్లో పోతుంది. ఇది 9 టేబుల్లో పోదు, ఇది 9 టేబుల్లో పోదు. ఇక్కడ 1,35,000 అన్నాడు. ఇది కూడా 9 టేబుల్లో పోతుంది. ఇక్కడ మనం చూస్తే 45,000 వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే 95,500 అనేది ట్యాక్స్ కట్టిన తర్వాత వచ్చింది. అంటే కట్టకముందు దీనికన్నా ఇంకా ఎక్స్ట్రా రావాలి. సో ఆన్సర్ ఇది అవుతుంది. మనం ప్రాసెస్ చేద్దాం. 30% కట్టిన తర్వాత అంటే 100%లో 30% పోయింది. అంటే మిగతా ఎంత మిగులుతుంది? 70%. 70%కి ఎంత వచ్చిందంట? 94,500. అయితే 30%కి ఎంత? 100%కి ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ మనం సాల్వ్ చేస్తే 100/70 × 94,500. 0 0 క్యాన్సిల్. 7 1 7. ఇక్కడ రిమైండర్ ఎంత? 2 మిగులుతుంది. 24. 7 3 21. 24 - 21 3 మిగులుతుంది. 7 5 35. ఎంత వచ్చింది? 135. ఎన్ని జీరోస్? ఇక్కడ ఒక జీరో, ఇక్కడ 2 జీరోలు. 0 1 2 3. ఎంత వచ్చింది? 1,35,000 వచ్చింది. ఇక్కడ మనం చేయకుండానే ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. వాటి యొక్క ఇక్కడ 9 టేబుల్లో పోతుంది అని చెక్ చేసుకుంటే ఈజీగా చేయొచ్చు. ఇది ఒక ప్రాసెస్, బట్ ఇదంతా చేయాల్సిన పని లేదు. క్వశ్చన్ చూసి దాని ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. 3 వరుస సరి సంఖ్యల మొత్తం 198 అయితే వాటి మధ్య సంఖ్యకు 2 రెట్లు ఎంత? అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నా అంటే ఈవెన్ నెంబర్స్ అంట వరుసగా ఉన్నాయి. అవి ఎంత? వాటి టోటల్ ఎంత? 198 రావాలి. అయితే వాటిలో మిడిల్ నెంబర్కి 2 టైమ్స్ ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్స్ 136, 132, 128, 140. ఇక్కడ మనం చూసినట్టయితే 198 రావాలి. 3 నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి 198 రావాలి. అంటే ఇవి 60 తీసుకోవాలి. 60 అంటే 180 ఎబోనే ఉండాలి కదా. సో ఇక్కడ మనం ఇక్కడ ఏమంటుండే 198, లాస్ట్లో 8 రావాలి. ఈవెన్ నెంబర్స్ 8 రావాలి కాబట్టి మనం 64, 66, 62 ఈ 3 తీసుకున్నా నేను. 64, 66, 68 68 ఈ 3 తీసుకున్నా. ఎంత అవుతుంది? వీటిని యాడ్ చేస్తున్నా. 3 నెంబర్స్ని తీసుకున్నా, ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేస్తున్నా. ఎంత వస్తుంది? 60 + 60 60 ఎంత? 180. 180 + 6 + 4 190. సో 198 వచ్చింది. ఇక్కడ మనకి ఏమంటున్నారు? మిడిల్ నెంబర్ను డబుల్ చేయమంటున్నారు. అంటే మనకి మిడిల్ నెంబర్ ఏమొచ్చింది? 66. 66 × 2. ఆన్సర్ 6 2 12, 6 2 12 + 1 132. సో ఆన్సర్ 132. ఇక్కడ మనం ఆన్సర్ ఎంత వచ్చింది? 132 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్యను
17 63తో భాగిస్తే శేషం 91 వస్తుంది. అదే సంఖ్యను 41తో భాగిస్తే వచ్చే శేషం ఎంత? ఆప్షన్స్ 9, 11, 7, 13. ఇక్కడ చూస్తే దీన్ని ఇక్కడ మనం చూస్తే 1763తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందంట? రిమైండర్ 91 వస్తుందంట. ఇదే నెంబర్ అంటే 1763ని 41తో భాగిస్తే వచ్చే శేషం ఎంత అడుగుతున్నా. ఇట్లాంటి క్వశ్చన్లో మనం ఇది చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చిన రిమైండర్ని దీంతో మనం డివైడ్ చేస్తే ఎంత వస్తుందో చెక్ చేద్దాం. 41, 91, 41 2s 2 2s 4, 2 1s 2, 82 వస్తుంది. సో రిమైండర్ ఎంత? 9 వస్తుంది. ఆన్సర్ 9. ఈజీ. ఇది ట్రిక్ అన్నమాట. మనం ఏం చేయాలి? అసలైతే ఫార్ములా ఇది ప్రాసెస్ అయితే 1763ని డివైడ్ చేస్తే 91 వస్తుంది. ఈ 1763ని 41తో డివైడ్ చేయాలి. అంటే 41 డివైడెడ్ 1763 చేయాలి. చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 9 వస్తుంది. ఇదంతా ప్రాసెస్ చేసే బదులు ఈ 91ని 41తో డివైడ్ చేసామనుకో వచ్చే శేషమే రిమైండరే దీని యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏది కేంద్రీయ స్థాన విలువ కొలత కాదు? ఆప్షన్స్ అంకగణిత సగటు, బహుళకం, వ్యాప్తి, మధ్యగతం. ఆన్సర్ వ్యాప్తి. రేడియన్ అంటారు ఇంగ్లీష్లో. నెక్స్ట్ క్వశ్చన్. మొత్తం మరియు దానిలోని భాగం మధ్య సంబంధాన్ని చూపే జామితీయ ప్రాతినిధ్యం. ఆప్షన్స్ కమ్మీరేఖా చిత్రం, పటచిత్రం, వృత్తరేఖా చిత్రం, దీని పై చార్ట్ అంటారు, సోపాన రేఖా చిత్రం, హిస్టోగ్రామ్. ఆన్సర్ వృత్తరేఖా చిత్రం, పై చార్ట్. నెక్స్ట్ క్వశ్చన్. త్రిభుజం యొక్క బాహ్య కోణాల సంఖ్య. ఆప్షన్స్ 3, 6, 9, 4. ఆన్సర్ ట్రూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.